Good evening, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. ఓకే లాస్ట్ సెషన్ లో మనము అనాటమీ ఆఫ్ ఫ్లోరింగ్ ప్లాంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో మనము వెరీ షార్ట్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. ఈ ఈ ఈ సెషన్ లో షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ కంప్లీట్ చేద్దాం. ఒకవేళ టైం కుదిరితే కన్నా మీకు లైక్ ఇంకా 2 months ఏముంది కదా, May 5th అనుకుంటా ఎగ్జామ్, నీట్ 2024. దానికి ప్రిపరేషన్ ఒకవేళ ఆన్ గోయింగ్ బ్యాచ్ అయితే, నీట్ రాయబోయే బ్యాచ్ అయితే వాళ్ళ మైండ్ సెట్ ఈ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి కొంచెం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం టైం మిగిలితే. ఓకే, బిఎస్ఏకి అయిపోయింది మా షార్ట్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. While eating peach or pear, it usually seen that some stone-like structures are get entangled in teeth. What are those stone-like structures called? ఓకే, ఏంటంటే మీరు పీచ్ లేదా పీ ఉంటాయి కదా, మామూలు పీచ్ అలాంటి ఆ ఫ్రూట్స్, పియర్ అలాంటి ఫ్రూట్స్ తిన్నప్పుడు మీకు కొంచెం తినేటప్పుడు మధ్యలో మీకు స్టోనీ లైక్ సీడ్స్ లైక్ స్ట్రక్చర్స్ మీకు మీ పళ్ళలో ఇరుక్కుంటాయి అనమాట. వాటిని యాక్చువల్ గా ఏంటి అసలు వేడితో మేడపోయిందని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, వైల్ స్ట్రక్చర్స్ విచ్ గెట్ ఎంటాంగిల్డ్ ఇన్ ద టీత్ అంటే అలా స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసి లైక్ వాటిని మనం ఏమంటామంటేనా స్టోన్ సెల్స్ ఆర్ బ్రాకీస్క్లిరైడ్స్. ఓకే, స్టోన్ సెల్స్ కానీ బ్రాకీస్క్లిరైడ్స్ కానీ అంటాం అనమాట. ఓకే, ఇవి వేడితో మేడప్ అయింటాయి అంటే ఇట్ ఈస్ మేడప్ ఇన్ లైక్ స్క్లీరన్ కైమా. స్క్లీరన్ కైమాటస్ సెల్స్ తో మేడప్ అయింటది అనమాట. స్క్లీరన్ కైమాటస్ సెల్స్ ఇంటర్న్ కంటైన్స్ ద స్క్లీరైడ్స్. ఈ స్క్లీరైడ్స్ అనేది మనకు తెలిసిందే. లైక్ స్క్లీరైడ్స్ లో ఏంటంటే నీకు సెల్ వాల్ కి లిగ్నిన్ డిపాజిట్ అవుతుంది. ఆ లిగ్నిన్ డిపాజిట్ అవ్వడం వల్ల నీకు అవి లైక్ డెడ్ సెల్స్ గట్టిగా ఉంటాయి అనమాట. ఓకే, స్క్లీరైడ్స్ లో యూజువల్ గా నీకు లిగ్నిన్ డిపాజిట్ అవుతుంది అనమాట సెల్ వాల్స్ లో. సో ఎందుకంటే అందుకోసమే అవి చాలా టఫ్ గా ఉంటాయి. అవి మీకు స్టోనీ లాగా అపేర్ అవుతాయి అనమాట తినేటప్పుడు. ఓకే, ముఖ్యంగా లైక్ ఈ స్టోన్ సెల్స్ యొక్క స్ట్రక్చర్ లైక్ మార్ఫాలజీ లైక్ ఇలా మాట్లాడుకుంటే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటేనా అన్బ్రాంచెడ్ షార్ట్ ఐసోడయామెట్రిక్ అంటేనా నీకు ఈవెన్ గా ఉంటుంది అనమాట. ఈ స్టోన్ సెల్స్ అనేవి ఈవెన్ గా ఉంటుంది, ఐసోడయామెట్రిక్. ఓకే, ఐసోడయామెట్రిక్ అనమాట. ఓకే, ఐసోడయామెట్రిక్ అంటే మీరు ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏమైనా రాయాలనుకుంటే ఐసోడయామెట్రిక్. మరి మళ్ళీ ఇంకేం చెప్పుకోవచ్చు, అన్బ్రాంచ్డ్ అలా చెప్పుకోవచ్చు అనమాట. అన్బ్రాంచ్డ్ ఐసోడయామెట్రిక్. ఓకే, మెయిన్ వాట్ ఆర్ ద స్టోన్స్ స్టోనీ సెల్స్ బ్లాక్ స్క్లీరైడ్స్ అంటావు. అవి స్క్లీరైడ్స్ పైన స్క్లీరైడ్స్ అంటే స్క్లీరన్ కైమాటస్ లో యూజువల్ గా లిగ్నిన్ డిపాజిట్ ఉంటుంది. మళ్ళీ దాని స్ట్రక్చర్, దాని ఫీచర్స్ కొన్ని రాస్తే సరిపోతుంది అనమాట ఆ క్వశ్చన్ కి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కమర్షియల్ సోర్స్ ఆఫ్ కార్క్, హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద ప్లాంట్? ఓకే, బేసిక్ గా కార్క్ ఫార్మేషన్ కూడా మీకు ఇయర్ ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు. ఇంకా మీరు ఇలాంటి షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే బేసిక్ మీరు బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టు. ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్ లో కాబట్టి మీరు స్టేట్ బుక్ ఫాలో అవుతారు. స్టేట్ బుక్ లో కంపల్సరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ చదువుకోవాలి. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రేర్ గా అడుగుతాడు అంటే మీకు ఎందుకంటే సిలబస్ తీసేస్తాడు కాబట్టి మాక్సిమం అడగడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద కమర్షియల్ సోర్స్ ఆఫ్ కార్క్? కమర్షియల్ సోర్స్ అంటేనా మామూలుగా మేము బయట మనం ఏదైనా కార్క్ కొంటాం కదా, అది ఎక్కడ నుండి యూజువల్ గా తీస్తారని అడుగుతున్నాం అన్నమాట. కమర్షియల్ సోర్స్ ఆఫ్ కార్క్ వచ్చేసి ఓక్ ప్లాంట్. ఓక్ ప్లాంట్ రాసిన ఓకే, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైంటిఫిక్ నేమ్ రాసారు అనుకోండి. సైంటిఫిక్ నేమ్ రాస్తే కన్నా లైక్ ఇంకా వాళ్ళు కాస్త సైంటిఫిక్ నేమ్ రాస్తే ఎగ్జామినర్ కరెక్షన్ చేసే ఎవరైతే కాస్త ఇంప్రెస్ అవుతాడు అనమాట. క్వర్కస్ సూబర్ అన్నమాట. క్వర్కస్ సూబర్ ని మనం ఓక్ ప్లాంట్ అని అంటాం. దానికి అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్, హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అంటే మీకు ఫెల్లోజన్ ఎలా బ్రేక్ అవుతుంది అవంతా రాయాలన్నమాట. మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం కదా, ఫెల్లోడన్ ఎలా ఫార్మ్ అవుతుంది అని డిస్కస్ చేసుకున్నాం కదా. కనీసం మీకు ఎక్స్ట్రా పేజ్ ఫస్ట్ ఫెల్లోజన్ ఉంటదని చెప్పుకున్నాం. ఫెల్లోజన్ నీకు
ఫెల్లోజన్ గ్రో అవుతూ దాన్ని అవుట్ సైడ్ ఇన్నర్ సైడ్ రెండు సైడ్ బోత్ సైడ్స్ బ్రేక్ అయ్యి అవుటర్ సైడ్ ఏమో నీకు ఫెల్లం కార్క్ ఫామ్ చేస్తుంది, ఇన్నర్ సైడ్ ఏమో నీకు సెకండరీ కార్టెక్స్ ఫామ్ చేస్తుంది అని చూసుకున్నాం. దానిని మీరు క్వశ్చన్ పరంగా ఎలా రాయాలనుకుంటారంటే యాజ్ స్టెమ్ లైక్ స్టెమ్ ఇంక్రీజ్ ఇన్ ద గిర్త్ అంటే గ్రో అవుతుంటది అనమాట. గిర్త్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే అంటే గిర్త్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? డ్యూ టు యాక్టివిటీ ఆఫ్ వాస్కులర్ క్యాంబియం. వాస్కులర్ క్యాంబియం అది మధ్యలో అది డిఫరెన్షియేట్ అయ్యి ఆ సెల్స్ ఫామ్ చేసి ఆ వాస్కులర్ క్యాంబియం యొక్క యాక్టివిటీ వల్లే గిర్త్ అనేది నీకు ఇంక్రీజ్ అవుతుంది సెకండరీ గ్రోత్ లో. ఓకే, అలా గ్రోత్ అయ్యేటప్పుడు నీకు ఏమవుతుందంటేనా అవుటర్ ఎపిడర్మల్ సెల్స్ ని బ్రేక్ అయిపోతుంది. ఓకే, అవుటర్ ఎపిడర్మల్ సెల్స్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయ్యి బ్రేక్ అయిన అంటే ఇంక్రీజ్ గ్రోత్ అవుతుంది ఒక ఎక్స్టెండ్ వరకు అది తట్టుకోగలదు. ఆ తర్వాత ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది కదా. బ్రేక్ అయిపోయిన సెల్స్ రీప్లేస్ అవ్వాలి కదా. రీప్లేస్ ఇమీడియట్ గా అవ్వచ్చు, లేకుంటే కొంచెం లేట్ గా అవ్వచ్చు. దేంతో న్యూ ప్రొటెక్టివ్ సెల్ లేయర్స్ అంటే బ్రేక్ అయిపోయినా కానీ దానికి ప్రొటెక్టివ్ గా సెల్ లేయర్స్ ని ఫామ్ చేయాలనుకుంటుంది దాన్ని. ఓకే, ఫామ్ చేయాలి. అది ఆ కొత్త సెల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే డ్యూ టు విత్ ద హెల్ప్ ఆఫ్ కార్క్ క్యాంబియం. ఓకే, వాస్కులర్ క్యాంబియం యొక్క యాక్టివిటీ వల్ల నీకేమవుతుందంటే గిర్త్ ఇంక్రీజ్ అయ్యి బయట సెల్స్ ఎపిడర్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయిపోయిన సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం నీకు కార్క్ క్యాంబియం యాక్ట్ లేక వచ్చి అదేం చేస్తుంది అంటే నేను ప్రొటెక్టివ్ లేయర్స్ ని ఫామ్ చేస్తాను ట్రీకి అనేసి చెప్తుంది అనమాట. ఓకే, ఆ వాస్కులర్ క్యాంబియం యాక్టివిటీ ఏంటి? వాస్కులర్ క్యాంబియం ఏమన్నాం? ఫెల్లోజన్ అంటాం, అంతేనా? ఫెల్లోజన్ అంటాం. ఈ ఫెల్లోజన్ వచ్చేసి ఒక 2 to 3 లేయర్స్, కపుల్ ఆఫ్ లేయర్స్ థిక్ ఉంటుంది అనమాట. ఓకే, దీని గురించి నేను లాస్ట్ ప్రీవియస్ సెషన్ లో కూడా చెప్పుకున్నా. అంటే ఫెల్లోజన్ లో అంటే 2 to 3 లేయర్స్ లో ఆ ఫెల్లోజన్ ఉంటుంది కదా. ఆ ఫెల్లోజన్ లేయర్ లో ఉన్న సెల్స్ యొక్క అంటే ఎలా ఉంటది, నారో వరల్డ్ అని చెప్పుకున్నాం, రెక్టాంగులర్ సెల్స్ అని చెప్పుకున్నాం, అలా చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత ఏముందంటే ఫెల్లోజన్ కట్స్ ఆఫ్, అంటే ఫెల్లోజన్ ఏదైతుందో అది కట్ అవుతుంది అనమాట బోత్ సైడ్స్. ఇది ఫెల్లోజన్ అనుకుంటే 3 లేయర్స్, బయట సైడ్ కట్ అవుతుంది, ఇక్కడ కట్ అవుతుంది అనమాట. ఇలా కట్ అవుతుంది. కట్ అయ్యి బయట ఏమో నీకు ఫెల్లం అంటే కార్క్ ఫామ్ చేస్తుంది, ఇన్సైడ్ ఏమో నీకు సెకండరీ కార్టెక్స్ ని ఫామ్ చేస్తుంది, అంటే ఫెల్లోడన్ ని ఫామ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా నీకు కార్క్ అనేది ఫామ్ అవుతుంది. వాస్కులర్ క్యాంబియం వల్ల గిర్త్ ఇంక్రీజ్ అవుతుంది, గిర్త్ ఇంక్రీజ్ అవడం వల్ల అవుటర్ ఎపిడర్మల్ సెల్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఆ బ్రేక్ అయిపోయిన సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం కార్క్ క్యాంబియం యాక్టివిటీలోకి వస్తుంది. కార్క్ క్యాంబియం యాక్టివిటీ ఏం చేస్తుంది? అది అవుటర్ సైడ్ ఇన్నర్ సైడ్ సెల్ డిఫరెన్షియేట్ బయట ఏమో కార్క్ ఫామ్ చేస్తుంది, ఇన్నర్ సైడ్ సెకండరీ కార్టెక్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ కమర్షియల్ సోర్స్ వచ్చేసి ఓక్ ప్లాంట్, క్వర్కస్ ట్యూబర్. ఓకే, నెక్స్ట్ బిలో is a list of plant fibers from which part of the plant these obtained. ఓకే, కొన్ని ఇచ్చాడు, ప్లాంట్ ఫైబర్స్ ఇచ్చాడు, అది ఎక్కడ అప్టైన్ చేశాడు అని అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ వన్ కాయిల్. కాయిల్ అంటే ఏంటంటే నార. మామూలుగా ఇప్పుడు మనము కోకోనట్ తీసుకున్నా, కోకోనట్ లో నీకు నార కనబడుతుంది కదా, దాన్ని కాయిల్ అంటాం అనమాట. ఆ కాయిల్ ఎక్కడ నుంచి తీస్తున్నాము? మీసోకార్ప్, అంటే బేసిక్ గా కదా మనము మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో కూడా నీకు డ్రూప్ లో నీకు కోకోనట్ గురించి చెప్పుకునేటప్పుడు మీసోకార్పిస్ మీసోకార్ప్ గురించి ఫైబ్రస్ అని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇది అప్టైన్స్ ఉన్న మీసోకార్ప్ ఆఫ్ ద కోకోనట్ ఫ్రూట్. నెక్స్ట్ హెంప్. హెంప్ అంటే యూజువల్ గా నీకు లైక్ బ్రౌన్ కలర్, నీకు బ్రౌన్ కలర్ లో థ్రెడ్స్ లాగా ఉంటాయి కదా, బ్రౌన్ కలర్ లో నీకు తాడు లాగా ఉంటుంది, దాన్ని హెంప్, అది హెంప్ తో మేడప్ అయింది అనమాట. ఆ హెంప్ లో ఈ హెంప్ ఫైబర్స్ ఎక్కడ నుంచి తీస్తాం అంటే ఫ్లోయం నుంచి తీస్తాం. ఫ్లోయం ఆర్ ద బాస్ట్ ఫైబర్. ఓకే, బాస్ట్ ఫైబర్ ఏంటంటే ఫ్లోయం చుట్టూ ఉన్న ఫైబర్ ని మనం బాస్ట్ ఫైబర్ అంటాం అనమాట. నెక్స్ట్ కాటన్. కాటన్ నుంచి ఎక్కడ తీస్తాం అంటే ఎపిడర్మల్ హెయిర్ ఆఫ్ ద సీడ్. నీకు సీడ్ కొన్న ఎపిడర్మిస్ సీడ్ ఉంటుంది కదా, మీరు కాటన్ ప్లాంట్స్ ని చూసినట్టయితే దానికి సీడ్ కి ఎపిడర్మిస్ గా ఉన్న హెయిర్ ని మనం కాటన్ గా తీసుకుంటాం. అట్లే రాయండి సింపుల్, ఎపిడర్మల్ హెయిర్ ఆఫ్ సీడ్. నెక్స్ట్ జూట్. జూట్ అంటే ఇప్పుడు మనము సాకెట్స్ చేస్తాం కదా,
సంచులు అంటాం కదా, ఆ సంచులు అంటాం కదా, అవి యూజువల్ గా జూట్ తో మేడప్ అయింటది అనమాట. ఓకే, అది కూడా ఎక్కడ నుంచి తీస్తామంటే మనం బేసిక్ గా ఫ్లోయం ఆర్ ద బ్యాస్ట్ ఫైబర్. అంటే వాడు ఎక్కడ నుంచి అడుగుతున్నాడు, ఏ ప్లాంట్ పార్ట్ నుంచి తీస్తున్నావు అని అడుగుతున్నాడు. బ్యాస్ట్ ఫైబర్ అన్నా కూడా అంతే. బ్యాస్ట్ ఫైబర్ అంటే యూజువల్ గా ఫ్లోయం చుట్టూ సరౌండింగ్స్ చుట్టూ ఉండే ఫైబర్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాస్ట్ ఫైబర్ అంటాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ డిఫరెన్సెస్ ఫౌండ్ ఇన్ ద వాస్కులర్ టిష్యూ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్? ఈ దీని గురించి మనం నిన్న డీటెయిల్ అంటే ఎంసీక్యూస్ చేసేటప్పుడు లైట్ గా డిస్కస్ చేసుకున్నాం. జిమ్నోస్పర్మ్స్ లో మీకు వెజల్స్ ఉండవు, ఆ తర్వాత సీ ట్యూబ్స్ ఉండవు అని చెప్పుకున్నాము. అవును, నీకు యాంజియోస్పర్మ్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని డీటెయిల్ గా ఎలా రాస్తారు అది. నెక్స్ట్, జైలం వచ్చేసి యూజువల్ గా జైలం వచ్చేసి దేంట్లో అయినా జైలము ఫ్లోయం. జైలం అంటే వాటర్ కండక్టింగ్, ఫ్లోయం అంటే ఫుడ్ కండక్టింగ్. యూజువల్ గా ఇది ఇన్ డీటెయిల్ మామూలుగా. ఓకే, జైలం వచ్చేసి నీకు కండక్టింగ్ టిష్యూ అంటే వాటర్, మినరల్స్ ఫ్రమ్ రూట్ నుంచి రూట్ టు స్టెమ్ నీకు జైలం చూసుకుంటుంది. వాటర్ కండక్షన్ ఇది జైలం చూసుకుంటుంది. ఓకే, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ అంటే బేసిక్ గా ఏంటంటే కాస్త మెకానికల్ స్ట్రెంత్ కూడా నీకు ప్రొవైడ్ చేస్తాం మన జైలం. మెకానికల్ స్ట్రెంత్ బేసిక్ గా నీకు ఈ జైలం అనేది ఒక టిష్యూ. ఆ జైలం లో నీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. దాని ఏంటంటే ట్రాకిట్స్. ఇప్పుడు జైలం అనుకుంటే జైలంలో నీకు ట్రాకిట్స్, వెజల్స్, జైలం ఫైబర్స్, జైలం ప్యారన్, ఇలా నీకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది నీకు ప్రెసెంట్ అయ్యింటది అనమాట. కానీ ఈ జిమ్నోస్పర్మ్ లో ఉంటుంది కదా, ఇది యాంజియోస్పర్మ్స్ లో. ఇన్ జనరల్ యాంజియోస్పర్మ్స్, జైలం ఇవన్నీ కనెక్టెడ్ ఉంటాయి. ఓకే, అదే జిమ్నోస్పర్మ్స్ లో ఈ వెజల్స్ ఉండవు అనమాట. ఇన్ జిమ్నోస్పర్మ్స్ లో ఈ వెజల్స్ అనేవి ఉండవు అనమాట. సో దీన్ని బట్టి నీకు వెజల్స్ అనేవి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్. ఓకే, సో జిమ్నోస్పర్మ్స్ లో వెజల్స్ అనేవి ఉండవు. ఇది జైలం గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్, ఇప్పుడు ఫ్లోయం గురించి చూస్తే, ఫ్లోయం అనేది యూజువల్ గా నార్మల్ గా ఇన్ జనరల్ నీకు ఫ్లోయం అనే ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఎవరైనా అడిగాను అనుకో, ఫుడ్ కనెక్టింగ్ టిష్యూ అని చెప్తాం, నార్మల్. ఓకే, ఫ్లోయం ఇన్ యాంజియోస్పర్మ్స్ నీకు ఫ్లోయం ఎలా ఉంటుంది అంటే, ఫ్లోయం లో కూడా నీకు జైలంలో ఎలాగైతే డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఫ్లోయం లో కూడా నీకు అలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫ్లోయం ఇన్ యాంజియోస్పర్మ్స్, సియు ట్యూబ్, తర్వాత కంపానియన్ సెల్స్, ఫ్లోయం ప్యారెంకైమా, ఫ్లోయం ఫైబర్స్. ఇది నీకు యాంజియోస్పర్మ్స్ లో ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జిమ్నోస్పర్మ్స్ తీసుకున్నావు అనుకో, జిమ్నోస్పర్మ్స్ లో ఆల్బుమినస్ సెల్, సియు సెల్ ఇవి ఉంటాయి అనమాట. అంటే ఫ్లోయం ప్యారెంకైమా, ఫ్లోయం ఫైబర్స్ అనేవి ఉండవు. అంటే సియు ట్యూబ్ ప్లేస్ లో నీకు జిమ్నోస్పర్మ్స్ లో సియు సెల్స్ ఉంటాయి. కంపానియన్ సెల్స్ ప్లేస్ లో నీకు జిమ్నోస్పర్మ్స్ లో ఆల్బుమినస్ సెల్స్ ఉంటాయి. అంటే సియు ట్యూబ్ కంపానియన్ సెల్ క్లోజ్ రిలేటెడ్ గా ఉంటాయి అనమాట. అంటే ఒకదానికి ఒకటి అంటే వర్క్స్ అనేవి లైక్ రెండు కంబైన్ గా చూసుకుంటాయి. అదే జిమ్నోస్పర్మ్స్ లో నీకు సియు సెల్స్, ఆల్బుమినస్ సెల్స్ కూడా కంబైన్ గా చూసుకుంటాయి అనమాట. ఓకే, సియు ట్యూబ్ కి సియు సెల్స్ కి నీకు డిఫరెన్స్ ఏమైనా ఉందంటే, సియు ట్యూబ్ వైడర్ గా ఉంటుంది అనమాట. ఓకే, షార్ట్ అండ్ వైడర్ గా ఉంటుంది. అదే సియు సెల్స్ అనుకో లాంగ్ అండ్ నారో. అది డిఫరెన్స్ బేసిక్. ఓకేనా, ఇవి క్యారెక్టరిస్టిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద జిమ్నోస్పర్మ్స్ అండ్ ద యాంజియోస్పర్మ్స్. నెక్స్ట్, epidermal cells are often modified to perform specialized functions in the plants. Name some of them functions of they perform. Epidermal cells basically different epidermal cells different functions చేయడానికి మాడిఫై అవుతూ ఉంటాయి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ హెయిర్స్ కావచ్చు, బుల్లిఫార్మ్ సెల్స్ కావచ్చు, స్టెమ్ హెయిర్, అదే రూట్ హెయిర్స్, అదే స్టెమ్ మీద హెయిర్స్ దాన్ని ఏమంటారు ట్రైకోమ్స్. ఆ మూటిలో ఏవైనా నీకు ఎపిడెర్మల్ మాడిఫికేషన్స్. రూట్ హెయిర్స్ ఏం చేస్తాయంటే, నీకు రూట్ హెయిర్స్ కి ట్రైకోమ్స్ కి డిఫరెన్సెస్ కూడా అప్పుడు చెప్పుకున్నాను. రూట్ హెయిర్స్ ఏమో యూనిసెల్యులర్, ట్రైకోమ్స్ అదే స్టెమ్ హెయిర్స్ ఏమో మల్టీ సెల్యులర్. ట్రైకోమ్స్ ఏమో నీకు షూట్ సిస్టమ్ లో ఉంటాయి, రూట్ హెయిర్స్ ఏమో నీకు రూట్స్ లో ఉంటాయి. బేసిక్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను నీకు, లైక్ వెరీ షార్ట్ ఆన్సర్ కూడా రావచ్చు అని కూడా చెప్పాను. రూట్ హెయిర్స్ ఒక ఫంక్షన్ ఏంటి బేసిక్ గా,
రూట్ హెయిర్స్ ఏం చేస్తాయి? రూట్ హెయిర్స్ వాటర్ కానీ మినరల్స్ కానీ అబ్జర్వ్ చేసుకుంటాయి ఫ్రమ్ ద సాయిల్. అది రూట్ హెయిర్స్. రూట్ హెయిర్ గురించి ఏం రాసావు? యూనిసెల్యులర్, రూట్ మీద ఉంటాయి, వాటర్ మినరల్స్ అబ్జర్వ్ చేసుకుంటే చాలు. ఓకే. నెక్స్ట్ స్టెమ్ సెల్స్ ట్రైకోమ్స్. ఇవి ఏంటంటే లైక్ స్టెమ్ మీద ఎపిడర్మల్ సెల్స్ మాడిఫై అయ్యి నీకు హెయిర్ లాగా ఫార్మ్ చేస్తాయి. దాన్ని మనం ట్రైకోమ్స్ అన్నాం. ట్రైకోమ్స్ ఏంటంటే యూజువల్ గా మల్టీ సెల్యులర్. ఓకే, మల్టీ సెల్యులర్. ఇంకేం చెప్పుకున్నాము? ఇవి బ్రాంచ్ ట్రైకోమ్స్ కెన్ బి బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్. బ్రాంచ్డ్ అయినా ఉండొచ్చు, లేకుంటే అన్బ్రాంచ్డ్ అయినా ఉండొచ్చు అని చెప్పుకున్నాం. ట్రైకోమ్స్ ఏం చేస్తాయంటే వాటర్ లాస్ ని ప్రివెంట్ చేస్తాయి. ఇది ట్రాన్స్పిరేషన్ వల్ల నీకు వాటర్ లాస్ అనేది జరుగుతుంది కదా, ఆ వాటర్ లాస్ నీకు ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే. తర్వాత ఇంకొక మాడిఫికేషన్ బుల్లీ ఫామ్ సెల్స్. గ్రాసెస్ లో అడాక్సియల్ అంటే డోర్సల్ సర్ఫేస్ ఆఫ్ ఎ లీఫ్ ఏం చేస్తుంది? ఆ వెయిన్స్ అడాక్సియల్ సర్ఫేస్ రెండు కలిపి నీకు లార్జ్ ఎంటీ కలర్లెస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇది రాయాలి. బుల్లీ ఫామ్ సెల్స్ ఎప్పుడు రాసినా మీరు లార్జ్ ఎంటీ కలర్లెస్ అనేసి రాయాలన్నమాట. దాని బుల్లీ ఫామ్ సెల్స్. ఆ బుల్లీ ఫామ్ సెల్స్ ఏం చేస్తాయి? ట్రాన్స్పిరేషన్ వల్ల వాటర్ ఎక్కువ లాస్ అవ్వకుండా చూసుకుంటే, ఒకవేళ వాటర్ ఎక్కువ ఉంటే వాటర్ లాస్ అయ్యేలాగా ఎక్స్పోజ్ అవుతుంది సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కి. ఆర్ వాటర్ తక్కువ ఉందనుకో, ఆ టర్జిడిటీ తగ్గించుకొని అది రోల్ అవి ట్రాన్స్పిరేషన్ తగ్గించి వాటర్ లాస్ తగ్గిస్తుంది అనమాట. సో ఇది ఎపిడెర్మల్ సెల్స్ యొక్క మోడిఫికేషన్స్ అండ్ స్పెషల్ ఫంక్షన్స్. నెక్స్ట్, ద లాన్ గ్రాస్ ఆర్ Cynodon need to be mowed frequently to prevent its overgrowth. Which tissue is responsible for the rapid growth? ఓకే, లాన్ గ్రాస్ అంటే ఇప్పుడు లాన్స్ లో మీకు ఏదైనా గ్రాస్ యూస్ చేస్తారు, ఆ గ్రాస్ అనేది మీకు ఫాస్ట్ గా గ్రో అవుతుంటది అనమాట. ఓకే, ఇవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెర్బివోర్స్ ఏమన్నా తిన్నా కూడా ఆ గ్రాస్ ని కన్జ్యూమ్ చేసుకున్నా కూడా నీకు వెంటనే నీకు గ్రోత్ ఆఫ్ గ్రాసెస్ అనేది తొందరగా చూపిస్తుంది అనమాట. ఇప్పటికప్పుడు కట్ చేస్తుంది. అది ఎందుకు అంటున్నాను? ఎందువల్లంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాయాల్సింది ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవర్ గ్రోత్. ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అంటే ఏంటంటే ద మెరిస్టమ్ ప్రెసెంట్ బిట్వీన్ టూ మెచ్యూర్ టిష్యూస్. రెండు మెచ్యూర్ టిష్యూస్ మధ్యలో ఉన్న మెరిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అంటాం అనమాట. ఆ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అనేది నీకు ఓవర్ గ్రోత్ కి రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, ఎప్పుడైతే నువ్వు గ్రేజింగ్ అంటే ఆ గ్రాసెస్ లో ఉంటుంది, ఒక గ్రాస్ అనే కాదు, లాంగ్ గ్రాస్ అనే కాదు, డిఫరెంట్ గ్రాస్ ఏదైనా కూడా ఆ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఉంది. సో అది ఓవర్ గ్రోత్ అనేది ఫామ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే దాన్ని కట్ చేస్తామో, ఎప్పుడైతే గ్రేజింగ్ అంటే కన్జ్యూమ్ చేసుకుంటే హెర్బివోర్స్, ఆటోమేటిక్ గా అది ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ వల్ల మళ్ళీ రీజనరేట్ అయ్యి ఆ పార్ట్స్ అనేవి మళ్ళీ రీజనరేట్ మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్, ప్లాంట్స్ రిక్వైర్ వాటర్ ఫర్ దేర్ సర్వైవల్, బట్ వెన్ వాటర్ ఎక్సెసివ్లీ ప్లాంట్ ఏవైనా బేసిక్ గా ఈ క్వశ్చన్ ఏంటంటే వాటర్ మామూలు ప్లాంట్స్ వాటర్ అనేది కంపల్సరీ అవసరం సర్వైవ్ అవ్వాలంటే, కానీ ఎక్సెసివ్ వాటర్ ప్లాంట్ చనిపోతుంది. ఎక్సెసివ్ వాటర్స్ ఎందుకు అంటారు? బేసిక్ గా మనం ఫుడ్ లిమిటెడ్ గా, ఏ ఫుడ్ అయినా లిమిటెడ్ గా తింటే మనకి అది హెల్ప్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి అలా చేస్తుంది. అదే నువ్వు ఎక్సెస్ గా తీసుకున్నావు అనుకో, అది నీకు డెత్ కి దారి తీస్తుంది అనమాట. ఏదైనా పాయిజనస్ ఏదైనా ఎక్సెసివ్ గా తీసుకుంటే అది పాయిజనస్ గా దారి తీస్తుంది అనమాట. సో అది ఈ కండిషన్ ఎలా అంటే కొన్ని మెకానిజం ఏంటి అని అంటున్నాడు. ఓకే, ఏంటంటే ప్లాంట్స్ నార్మల్ గా వాటర్ తీసుకుని బతుకుతాయి. ఓకే, నువ్వు ఎక్స్ట్రా వాటర్ వేసావు అనుకో, అంటే దానికి కావాల్సిన దానికంటే ఎక్స్ట్రా వాటర్ వేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకోదు. అబ్జర్వ్ చేసుకోకున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది పైన గ్రౌండ్ వాటర్ ఉంటాయి కదా, అలా స్టాగ్నెంట్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే కింద ఉన్న సాల్ట్ ఏదైతే ఉందో, గ్రౌండ్ లో ఉన్న సాల్ట్ అనేది పైకి తీస్తుంది అనమాట. ఓకే, అంటే సర్ఫేస్ మీదకి లాగుతుంది. అంటే ఆ వాటర్ లాగ్ అంటే స్టాగ్నెంట్ వాటర్ ఏదైతే ఉందో నీకు సాల్ట్ గ్రౌండ్ లో ఉన్న సాల్ట్ ని పైకి లాగుతుంది, ల్యాండ్ మీదకి లాగుతుంది అనమాట. ఆ లాగడం వల్ల ఏమవుతుందంటే ఆ రూట్స్ మీద అది పేరుకుపోతుంది, ఒక క్రస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఒక క్రస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, రూట్ హెయిర్స్ అక్కడ ఉన్న ఫంక్షన్ ఏంటి, బేసిక్ గా అబ్జర్వ్ చేసుకోవడం మినరల్స్. సో ఆ సాల్ట్ కూడా ఎక్సెస్ కంటెంట్ లో అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ గ్రోత్ అనేది దానికి డేంజరస్ గా మారుతుంది. ఎక్సెసివ్ సాల్ట్ అనేది డేంజరస్ గా మారి నీకు క్రాప్ ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఓకే, బేసిక్ గా రాయాల్సిందండి స్టాగ్నెంట్ వాటర్ ఏదైతే ఉందో, వాటర్ లాగింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సాల్ట్ ని గ్రౌండ్ లో ఉన్న సాల్ట్ ని
అది బయటికి లాగే ఒక క్రస్ట్ లాగా ఫామ్ చేస్తున్నాను. ఆ క్రస్ట్ లాగా ఫామ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డేంజరస్ గా మారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ transverse section of the trunk of trees show concentric rings which are known as growth rings. How are these rings formed? What is the significance of these rings? బేసిక్ గా నువ్వు ట్రాన్స్ఫర్ సెక్షన్ ఒక అలా కట్ చేసిన ట్రీ కట్ చేసిన నీకు కాన్సన్ట్రేట్ రింగ్స్ లాగా ఫామ్ అవుతుందంట. అంటే ఇది క్రాస్ సెక్షన్ అనుకో, అంటే ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ట్రంక్ అనుకో, నీకు ఇలా రింగ్స్ కనపడతాయి అన్నమాట. ఇలా రింగ్స్ కనపడతాయి. మనం యాన్యువల్ రింగ్స్ అంటాం. ఇవి ఎన్ని రింగ్స్ ఉంటే అన్ని సంవత్సరాలు ఆ ట్రీ బతికినంత అనేసి మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ అసలు ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి, అది ఎలా ఫామ్ అవుతాయి అంటే బేసిక్ గా ఈ యాక్టివిటీ ఉంటుంది కదా, లైక్ కేమియం యాక్టివిటీ. నేను కేమియం గురించి అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ నుంచి మీకు ఈ కొత్త సైడ్ లో మెన్షన్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు లైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఈ కేమియం రింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రతి సీజన్ లోనూ ఒకేలాగా యాక్టివిటీ అనేది ఉన్నదన్నమాట. ఓకే, అంటే నీకు స్ప్రింగ్ సీజన్, వింటర్ సీజన్, 2 సీజన్ మనకు డిఫరెన్షియేట్ చేసుకుంటే స్ప్రింగ్ సీజన్ లో కేంబియం యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కేంబియం యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది, వింటర్ సీజన్ లో తక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఉండడం వల్ల యాక్టివిటీ ఎక్కువ ఉంటేనే ఎక్కువ వెజల్స్ ఫామ్ చేస్తుంది, వింటర్ సీజన్ లో తక్కువ వెజల్స్ ఫామ్ చేస్తుంది, యాక్టివిటీ తక్కువ కాబట్టి. దానివల్ల స్ప్రింగ్ సీజన్ లో నీకు రింగ్స్ అనేది కేంబియం వచ్చేసి వెరీ యాక్టివ్ అనమాట. ఓకే, దాన్ని మనం స్ప్రింగ్ వుడ్ అంటాం, లేదంటే ఎర్లీ వుడ్ అంటాం అనమాట. ఓకే, వింటర్ వచ్చేదేమో లేట్ వుడ్, లేకుంటే ఆటమ్ వుడ్ అంటాం అనమాట. ఓకే, ఇంకేంటంటే సో మీకు దీన్ని బట్టి ఏమవుతుంది, ఆ కేంబియం ఏదవుతుంది, యాక్టివిటీ ఆఫ్ కేంబియం అనేది లైక్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది అని చెప్తున్నాం. సో స్ప్రింగ్ లో ఏదైనా ఎక్కువ వెజల్స్ ఫామ్ అవుతుంది, వింటర్ లో తక్కువ వెజల్స్ ఫామ్ అవుతుంది. సో ఎక్కువ యాక్టివిటీ ఏమో స్ప్రింగ్ ఉంటుంది, ఆటమ్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ స్ప్రింగ్ వుడ్ ఏమో నీకు లైట్ కలర్ లో ఉంటుంది, ఆటమ్ వుడ్ ఏమో నీకు డార్క్ కలర్, హై డెన్సిటీ ఉంటుంది. స్ప్రింగ్ వుడ్ ఏమో లో డెన్సిటీ అండ్ లైట్ కలర్, హై కలర్ ఏమో నీకు ఆటమ్ వుడ్ అనమాట. దీస్ 2 kinds ఆఫ్ రింగ్స్, ఈ 2 kinds, ఒకటి లైట్, ఒకటి డార్క్, లైట్ డార్క్ కాజ్ ద యాన్యువల్ రింగ్ అనమాట. ఇది ఇలా ఫామ్ అవుద్ది. ఇలా డిఫరెంట్ రింగ్స్ ఫామ్ అవుతాయంటే లైట్ డార్క్ అని ఫామ్ అవడం వల్ల నీకు ఒక యాన్యువల్ రింగ్ అంటాం. సో యాన్యువల్ రింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్టిమేషన్ ఆఫ్ ఏజ్ అనేసి మనం ముందుగానే చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ట్రంక్స్ ఆఫ్ some aged tree species appear to be composed of several fused trunks. It is physiological or anatomical abnormality explained in detail. అంటే ట్రంక్స్ కొన్ని దాంట్లో సెవెరల్ ఫ్యూజ్డ్ ట్రంక్స్. ఓకే, ట్రంక్ వచ్చేసి నీకు చాలా ఎక్కువ ట్రంక్స్ ఫ్యూజ్ అనేది నీకు కనపడుతుంది అనమాట. అది ఎలాంటి అబ్నార్మాలిటీ, ఫిజియలాజికల్ అబ్నార్మాలిటీ, అనాటమికల్ అబ్నార్మాలిటీ అని అడుగుతుంది అనమాట. ఓకే, లైక్ ఇది అనాటమికల్ అబ్నార్మాలిటీ గ్రోత్ అనమాట. ఓకే, ఇది అనాటమికల్ అబ్నార్మాలిటీ గ్రోత్ అనమాట. ఎందుకంటే సెకండరీ గ్రోత్ ఉంటుంది కదా, అబ్నార్మల్ గా సెకండరీ గ్రోత్ అనేది చాలా విచ్చలవిడిగా జరిగిపోయింది అనుకో, అబ్నార్మల్ గా జరిగింది అనుకో, అప్పుడు నీకు ఇలాంటి ఫ్యూజ్డ్ ట్రంక్స్ అనేవి ఫామ్ అవుతుంది అనమాట. ఇలా సెకండరీ గ్రోత్ వల్ల నీకు అబ్నార్మల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి, అదే అబ్నార్మల్ ఫ్యూజ్డ్ ట్రంక్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఎనాటమికల్ అబ్నార్మాలిటీ అనేసి అంటున్నాం అన్నమాట. నెక్స్ట్ 10th question. What is the difference between the lenticels and the stomata? లెంటికల్స్ స్టొమాటోకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? లెంటికల్స్ బేసిక్ గా లెన్స్ షేప్ లో ఉంటాయి అనమాట. ఓకే, అంటే ఎక్కడ ఫామ్ అవుతుంది ఈ లెంటికల్స్ అనేది, ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఈ ఫెల్లోజన్ అనేది కట్ అవుతుంది అనేసి మనము చూసుకున్నాం అనమాట. లైక్ ఫెల్లోజన్ యూజువల్ గా ఏంటంటే ఆ ఫెల్లోజన్ లేయర్ కట్ అవ్వాలి యూజువల్ గా. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫెల్లోజన్ అనుకో, కపుల్ ఆఫ్ లేయర్స్ థిక్ అనుకున్నాం. ఓకే, ఫెల్లోజన్ లేయర్స్ కట్ అయింది అనుకో, నీకు కార్క్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ 2 లేయర్స్ కట్ అయింది అనుకో, ఈ అవతల ఇన్నర్ సైడ్, అవుటర్ సైడ్ కట్ అయితే నీకు అప్పుడు కార్క్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఈ లెంటికల్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫెల్లోజన్ ఏదైతే ఉందో బయట పారెన్కైమటస్ సెల్స్ ఉంటుంది కదా, ఈ బయట అంటే ఈ 2 to 3 లేయర్స్ కాకుండా మళ్ళీ పైన నీకు పారెన్కైమటస్ సెల్స్ అనే ఉంటాయి. ఈ పారెన్కైమటస్ సెల్స్ ని కట్ ఆఫ్ చేస్తుంది, అంటే కట్ చేస్తుంది. పారెన్కైమటస్ సెల్స్ ని కట్ చేయడం వల్ల నీకు ఆ కార్క్ సెల్స్ కాకుండా
నీకు ప్యారెన్కైమటస్ సెల్స్ కట్ చేయడం వల్ల నీకు లెన్స్ షేప్డ్ ఓపెనింగ్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. డ్యూ టు కట్టింగ్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ parenchymatous cells outer side instead of కార్క్ అంటే కార్క్ సెల్స్ బదులు నీకు అవుటర్ క్లోజ్ రిలేటెడ్ ప్యారెన్కైమటస్ సెల్స్ ని కట్ చేయడం వల్ల నీకు లెన్స్ షేప్ లో ఓపెనింగ్ కాల్ ద లెంటిసెల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఈ లెంటిసెల్స్ పర్మిట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, బేసిక్ గా అంటే టేబులర్ ఫామ్ లో రాస్తే మంచిది, కాకపోతే లెంటిసెల్స్ ఫస్ట్ టైం చెప్తున్నాను కాబట్టి కాస్త నీకు అవి ఎలా ఫామ్ అవుతాయో కూడా నేను చెప్తున్నాను. ఓకే, ఇవి ఎక్కడ ఫామ్ అవుతుందంటే యూజువల్ గా వుడీ ప్లాంట్స్, ఆటోమేటిక్ అంతే కదా, వుడీ ప్లాంట్స్ లో నీకు యూజువల్ గా కనపడుతుంది అనమాట. ఓకే, లెంటిసెల్స్ పర్మనెంట్ గా ఓపెన్ గానే ఉంటాయి అనమాట, ఎప్పుడు ఓపెన్ గా ఉంటాయి, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్, పర్మనెంట్ గా ఓపెన్ గానే ఉంటాయి అనమాట. ఓకే, స్టొమాటో అంటే నీకు స్టొమాటో గురించి తెలిసింది. స్టొమాటో స్ట్రక్చర్స్ ఎపిడర్మిస్ ఆఫ్ ద లీఫ్, ఎపిడర్మిస్ ఆఫ్ లీవ్స్ లో ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది, ట్రాన్స్పిరేషన్, గ్యాస్ ఎక్స్చేంజెస్ రాస్తాం అనేసి. ఈచ్ స్టోమా కంపోజ్ ఆఫ్ 2 బీన్ షేప్డ్ సెల్స్ అని గార్డ్ సెల్స్ అంటాము. ఆ రెండు గార్డ్ సెల్స్ మధ్యలో స్టోమాటల్ పోర్ అనేది ఉంటుంది. ఓకే, ఒకవేళ గ్రాసెస్ లో అయితే నీకు బీన్ షేప్డ్ కాకుండా డబుల్ షేప్డ్ ఉంటుంది అని చెప్పుకున్నాము. ఓకే, గార్డ్ సెల్స్ లో నీకు క్లోరోప్లాస్ట్ ఉంటుంది రెగ్యులర్. ఓకే, మళ్ళీ గార్డ్ సెల్స్ ఓపెనింగ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటల్ ఓపెనింగ్ కూడా చూసుకుంటుంది అని చెప్పుకున్నాము, క్లోరోప్లాస్ట్. సో అదంతా మీ స్టొమాటో గురించి మీకు బేసిక్ గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, రైట్ ద ఫంక్షన్ ఆఫ్ సివ్ ట్యూబ్, ఇంటర్ఫాసిక్యులర్ క్యాంబియం, కొలెన్కైమా, ఎరెన్కైమా. సివ్ ట్యూబ్ నీకు ఎక్కడ ఉంటుంది, యూజువల్ గా ఫ్లోయం లో ఉంటుంది. ఫ్లోయం లో ఒక ఎలిమెంటే నీకు సివ్ ట్యూబ్. సో ఫ్లోయం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, కండక్షన్ ఆఫ్ ఫుడ్. సో సివ్ ట్యూబ్ కూడా మెయిన్ గా కండక్షన్ ఆఫ్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫాసిక్యులర్ కేమియా. నీకు ఇంటర్ఫాసిక్యులర్ కేమియాలో ఏం జరుగుతుంది, లైక్ ఇంటర్ఫాసిక్యులర్ కేమియం ఏం చేస్తుంది, ఫార్మేషన్ ఆఫ్ ద వాస్కులర్ కేమియం. ఫార్మేషన్ ఆఫ్ వాస్కులర్ కేమియం ఏంటి, సెకండరీ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ వాస్కులర్ కేమియం. ఈ వాస్కులర్ కేమియం ఏం చేస్తుందంటే సెకండరీ గ్రోత్ కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కోలెన్కైమా అని చెప్తాం. కోలెన్కైమా ఏంటి, మెకానికల్ స్ట్రెంత్. నెక్స్ట్ ఏరెన్కైమా పేరులో నీకు ఎలా ఉంది, ఏరెన్కైమా సంథింగ్ ఎయిర్ కంటైనింగ్ లాగా ఉంది కదా. సో ఎయిర్ అంటే ఏంటి, బేసిక్ గా బయాన్సీకి యూజ్ అవుతుంది, బయాన్సీకి నీకు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద స్టోమల్ పోర్ ఈజ్ గార్డెడ్ బై ద 2 కిడ్నీ షేప్డ్ గార్డ్ సెల్స్. కరెక్ట్, గార్డ్ సెల్ క్లోరోప్లాస్ట్ చెప్పుకున్నాం, అది కూడా ఉంది. నేమ్ ద ఎపిడెర్మల్ సెల్స్ సరౌండింగ్ ద గార్డ్ సెల్స్. హౌ డస్ ద గార్డ్ సెల్ డిఫర్ ఫ్రమ్ ద ఎపిడెర్మల్ సెల్? యూజ్ ద డయాగ్రామ్ టు ఇలస్ట్రేట్ ద డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టొమాటో వచ్చి నీకు ఎక్కడ ఉంటుంది, స్టొమాటో ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఎపిడెర్మిస్ ఆఫ్ లీవ్స్ అనమాట. మెయిన్ మళ్ళీ తర్వాత మీ ఫంక్షన్స్ రాసుకోవచ్చు, లైక్ ట్రాన్స్పిరేషన్ ఉంటుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్ కి అలా అనేసి. నెక్స్ట్, ఈచ్ స్టోమా ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ద 2 బీన్ షేప్డ్. అదే గ్రాస్ లో అయితే డబుల్ షేప్ అని కూడా చెప్పుకున్నాం. ఓకే, బీన్ షేప్డ్ నోన్ యాజ్ ద గార్డ్ సెల్ విచ్ ఎన్క్లోజెస్ ద స్టొమాటల్ పోర్. అంటే దీన్ని ఈ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది గార్డ్ సెల్స్ చూసుకుంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద అదర్ ఎపిడెర్మల్ సెల్స్ అండ్ ఈ స్టొమాటో దగ్గరికి వస్తే మెయిన్ ఏంటి, ఈ గార్డ్ సెల్స్ క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది, నీకు ఉంటుంది. అదే అదర్ ఎపిడెర్మల్ సెల్స్ లో నీకు ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఆబ్సెంట్ అవుతుంది. అదర్ ఎపిడెర్మల్ సెల్స్ డు నాట్ కంటైన్ క్లోరోప్లాస్ట్ అనమాట. ఓకే, సమ్ టైమ్స్ లైక్ గార్డ్ సెల్స్ పక్కన ఉన్న సెల్స్ కూడా కొంచెం స్పెషలైజ్డ్ గా మాది షేప్ సెల్, దాన్ని ఏమంటాం సబ్సిడరీ సెల్స్ అనేసి కూడా చెప్పుకున్నాం అనమాట. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎపిడెర్మల్ సెల్స్ కి స్టొమాటల్ సెల్స్ కి, ఈ మాడిఫై ఎపిడెర్మల్ సెల్స్ టొమాటో అవుతుంది, ఈ స్టొమాటోలో క్లోరోప్లాస్ట్ ఉంటుంది, కానీ అదర్ ఎపిడెర్మల్ సెల్స్ ఏవైతే మాడిఫై అవ్వలేదో వాటికి క్లోరోప్లాస్ట్ అనేది ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ అవుట్ ద డిఫరెన్సెస్ ఇన్ ద ఎనాటమీ ఆఫ్ లీఫ్ ఆఫ్ పీపుల్, ఫైకస్ రిలీజియోసా అండ్ ద మేజ్ జీమేజ్. ఓకే, బేసిక్ గా ఏమంటున్నారంటే ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ ద డైకాట్ మోనోకాట్ గురించి మాట్లాడుతుంది. అంటే మెయిజ్ ఏమో మోనోకాట్ అనమాట, ఇది మీకు తెలిస్తే ఇంకా ఈజీగా డ్రా చేస్తారు అనమాట. ఇదేమో డైకాట్.
ఇక్కడ డయాగ్రామ్ అడిగా, డయాగ్రామ్ స్టొమాటో డయాగ్రామ్ గీయడమే, ఇంకేం లేదు. నెక్స్ట్ లీఫ్ ఆఫ్ డైకాట్ అండ్ మోనోకాట్ డిఫరెన్సెస్ అడిగాడు బేసిక్ గా. డైకాట్ మోనోకాట్ డిఫరెన్సెస్ మీకు తెలిసినట్టే. లైక్ డైకాట్ మనం డోర్సి వెంటల్ లీఫ్ అంటాము, మోనోకాట్స్ ఏమో ఐసోబైలటరల్ లీఫ్ అని. ఎందుకు ఐసోబైలటరల్ అంటే బోత్ సైడ్స్ సేమ్ గా ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి. నీకు డోర్సి వెంటల్ లీఫ్ అండి ఎందుకు అంటున్నావు అంటే దాంట్లో నీకు అడాక్సల్ సర్ఫేస్, అబాక్సల్ సర్ఫేస్ అలా నీకు డిఫరెంట్ సర్ఫేస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టొమాటా డిస్ట్రిబ్యూషన్. డోర్సి వెంట్రల్ లీఫ్ లో నీకు ఎక్కువ స్టొమాటా నీకు లోవర్ సైడ్ అబాక్సల్ సర్ఫేస్ లో నీకు ఎక్కువ స్టొమాటా ఉంటుంది. అదే మోనోకాట్స్ లో ఎలా ఉంటుంది అంటే మెయిజ్. ఇక్కడ మోనోకాట్స్ అంటే మెయిజ్, లీఫ్ ఆఫ్ పీపుల్ అంటే డైకాట్ అనమాట. సో నేను మోనోకాట్ డైకాట్ అని డైరెక్ట్ గా మెన్షన్ చేస్తున్నా, మరి పేర్లు చెప్పకుండా. ఈ మోనోకాట్స్ లో ఎలా ఉంటుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద స్టొమాటో అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టొమాటో హ్యావ్ ద బీన్ షేప్డ్ ఇదేంటి ఉంటుంది, డైకాట్స్ లో ఉంటుంది. నీకు మెయిజ్ వచ్చేసి ఆటోమేటిక్ గా గ్రాస్ ఫ్యామిలీస్ లో వస్తుంది కాబట్టి, గ్రాస్ రిలేటెడ్ వస్తుంది కాబట్టి డంబుల్ షేప్డ్ గార్సెస్ అనేది నీకు మోనోకాట్ లీవ్స్ లో ఉంటుంది. నెక్స్ట్ మీసోఫిల్ ఏదైతే ఉంటుందో డోర్సి వెంట్రల్ లీఫ్ డిఫరెన్షియేట్ పాల్సైడ్ పారెంకైమా, స్పాంజీ పారెంకైమా అలాగా నీకు డిఫరెన్షియేట్. నీకు డయాగ్రామ్ చూసుకుంటే ఇలాగా ఇక్కడేమో నీకు పాల్సైడ్ పారెంకైమా, ఇక్కడేమో నీకు స్పాంజీ పారెంకైమా ఉంటుంది అనమాట. అడాక్సల్ సర్ఫేస్ లో పాల్సైడ్, అబాక్సల్ సర్ఫేస్ లో నీకు స్పాంజీ పారెంకైమా నీకు కనబడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదే మీసోఫిల్ అయితే ఐసోబైలటరల్ లీఫ్ నీకు డిఫరెన్షియేట్ అవ్వదు అనమాట, అంటే అన్డిఫరెన్షియేటెడ్ గా ఉంటుంది అనమాట. ఓకే, బుల్లీ ఫార్మ్ సైజెస్ నీకు దేంట్లో ప్రజెంట్ అవుతుంది, గ్రాసెస్ అంటే మోనోకాట్స్ లో ప్రజెంట్ ఏంటది, డైకాట్స్ లో బుల్లీ ఫార్మ్ సైజెస్ ఆబ్సెంట్ ఏంటది. ఈ 5 పాయింట్స్ రాసేస్తే మెయిన్ గా, తర్వాత డయాగ్రామ్స్ గీయడం అనమాట. ఇంకా డయాగ్రామ్స్ మీకు ఎగ్జామ్ బుక్ లో ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందో అలా గీసేయడం ఇంకా. నెక్స్ట్ పామ్ ఈజ్ మోనోకాటిలిడన్స్ ప్లాంట్, ఇట్ ఇంక్రీజ్ ఇన్ ద గ్రోత్ అండ్ వై. నీకు సెకండరీ గ్రోత్ గురించి మాట్లాడేటప్పుడు యూజువల్ గా సెకండరీ గ్రోత్ అనేది నీకు డైకాట్స్ లో ఉంటుంది, మోనోకాట్స్ లో ఉండదు అని చెప్పుకున్నాం, అవునా. మోనోకాట్స్ లో అనేది నీకు సెకండరీ గ్రోత్ అనేది చూపేయదు అనేసి మనం చెప్పుకున్నాం. ఓకే, ఎందుకంటే ఈ ప్రైమరీ కేంబియం అనేది నీకు ప్రెసెంట్ అయినది అంటే సెకండరీ గ్రోత్ అవ్వాలంటే. అది నీకు మోనోకాట్స్ లో ఉండదు కాబట్టి సెకండరీ గ్రోత్ అనేది ఉండదు. కానీ ఈ పామ్ ట్రీ మోనోకాటిల్స్ అయినా కూడా దీంట్లో ఎలా సెకండరీ గ్రోత్ ఉంటుంది అంటే అన్న, దీంట్లో కూడా అన్ని మోనోకాట్స్ లాగా ప్రైమరీ కేంద్రం ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ చేసుకోవాలి. ఓకే, కానీ ఏజ్ పెరిగే కొద్దీ నీకు గ్రోత్ అనేది పెరుగుతుంది, అది క్వశ్చన్. సెకండరీ కేంద్రం ఎలా అంటే ఎక్కడ అంటే సెకండరీ కేంబియం వితౌట్ ఎనీ ప్రైమరీ కేంబియం లేకుండా సెకండరీ కేంబియం అనేది హైపోడర్మల్ రీజన్, హైపోడర్మిస్ నుంచి నీకు సెకండరీ కేంబియం అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది కూడా మనకు కన్ఫామ్ గా తెలియదు, కానీ మేబీ. సో సెకండరీ కేంబియం మేబీ ఫార్మ్డ్ ఇన్ ద హైపోడర్మల్ రీజన్ ఆఫ్ ద స్టెమ్ అని రాయండి, మెయిన్ పాయింట్. లేటర్ ఏమైందంటే కంజక్టివ్ టిష్యూస్ ఉంటుంది కదా, ఈ కంజక్టివ్ టిష్యూస్ యాక్టివిటీ, ఈ ఎపిడెర్మిస్ యొక్క యాక్టివిటీ వల్ల ఒకసారి సెకండరీ కేంబియం గ్రో అయినాక నీకు ఆటోమేటిక్ గా ఎపిడెర్మల్ సెల్స్, పక్కన ఉన్న ఎపిడెర్మల్ సెల్స్ యాక్టివిటీ వల్ల నీకు సెకండరీ గ్రోత్ అని చూపించేసి గిర్త్ అనేది చూపిస్తుంది అనమాట. బేసిక్ గా మీరు రాయాల్సిందంటే పామ్ అన్ని మోనోకాట్స్ లాగే పామ్ ట్రీ కూడా నీకు ప్రైమరీ కేంబియం ఉండదు, కానీ సెకండరీ గ్రోత్ చూపిస్తుంది. ఎలా అంటే హైపోడర్మిస్ నుంచి సెకండరీ కేంబియం అనేది ఫామ్ అవుతుంది. తర్వాత పక్కన సరౌండింగ్ ఎపిడెర్మల్ సెల్స్ యొక్క యాక్టివిటీ వల్ల నీకు మెరిస్టమాటిక్ అయ్యి, పక్కన ఎపిడెర్మల్ సెల్స్ మెరిస్టమాటిక్ అయ్యి నీకు గిర్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేసి రాయమంటే. దానివల్ల నీకు సెకండరీ వాస్కులర్ బండిల్స్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది బేసిక్ గా ఎస్ఏక్యూస్. ఓకే, నెక్స్ట్ ఇంకా లాంగ్ ఆన్సర్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత మనం టైం అంటే మేము చూద్దాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. The arrangement of ovules within ovary is known as the placentation. What does the term placenta refer to? Draw various types of placentation seen in the flowers of the TS and the PS. Transcription vertical section. ఓకే, బేసిక్ గా ఈ క్వశ్చన్ ఇక్కడ మార్ఫాలజీలో ఈ క్వశ్చన్ మనం చదువుకున్నాము. సో మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాం. సో బ్రీఫ్ గా ఒకసారి చెప్పేస్తాను. ఓకే, ప్లాసెంటేషన్ అంటే ఏంటి? బేసిక్ గా ప్లాసెంటేషన్ వర్డ్ మనం ఎందుకు వాడుతుంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ ఇస్ నోన్ యాజ్ ద ప్లాసెంటేషన్. మీకు ప్లాసెంటేషన్ ఎన్ని టైప్స్ మీరే చెప్పేస్తుంటారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అయిపోయిన టాపిక్ కాబట్టి. మార్జినల్, యాక్సియల్ ప్లాసెంటేషన్,
పెరైటల్ ప్లాసెంటేషన్, బేసల్ ప్లాసెంటేషన్, సెంట్రల్ ప్లాసెంటేషన్, ఇంకా ఫ్రీ సెంట్రల్. బేసల్, సెంట్రల్, ఫ్రీ సెంట్రల్, ఇన్ని నీకు డిఫరెంట్ ప్లాసెంటేషన్ అంటే డిఫరెంట్ అంటే ఆ ఓవ్యూల్స్ ఎలా అరేంజ్ అయింది ప్లాసెంట్ ఆ ఓవరీలోనే దాన్ని బట్టి నీకు ఇన్ని టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్ ఉంటుంది అనమాట. మార్జినల్ ప్లాసెంటేషన్ లో నీకు ఏముంటుంది, మార్జిన్ అంటే ఆ ఒక రిడ్జ్, వెంట్రల్ సూచ్ అంటే ఒక రిడ్జ్ కి ఓవ్యూల్స్ ఇలాగా అటాచ్ అయింది అనమాట. ఓకే, అలా అటాచ్ అయ్యి దాన్ని మనము మార్జినల్ ప్లాసెంటేషన్ దేంట్లో చూస్తామంటే మనము పీ ప్లాంట్ లో చూస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వెన్ ప్లాసెంటా ఈజ్ యాక్సిల్, ద ఓవ్యూల్స్ అంటే యాక్సిల్ ప్లాసెంటేషన్ అంటే ఎట్లా ఇలా ఉంటుంది అనమాట. అంటే మల్టీ లాక్యులర్ ఉండేసి ఆ మధ్యలో ఇలాగా అటాచ్ ఉంటాయి ఓవ్యూల్స్, దాన్ని మనం యాక్సిల్ ప్లాసెంటేషన్ అంటాము. ఓకే, యాక్సిల్ ప్లాసెంటేషన్ చైనా రోజు, టొమాటో, లెమన్, సిట్రస్ వాటిలో మనం చూస్తాం. నెక్స్ట్ పెరైటల్ ప్లాసెంటేషన్. పెరైటల్ ప్లాసెంటేషన్ అంటే నీకు ఇలాగా ఫ్రూట్ వాల్ ఏదైతే ఉంటుందో ఫ్రూట్ వాల్ కి ఇలా పెరిఫెరల్ గా అటాచ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని మనం పెరైటల్ ప్లాసెంటేషన్ అంటాం. ఓకే, పెరైటల్ ప్లాసెంటేషన్ ఏంటంటే మార్జిన్, మస్టర్డ్, ఆర్జిమోన్ వాటిని చూస్తాం. ఓకే, వెన్ వచ్చేసి వితౌట్ ఎనీ సెప్టా లేకుండా నీకు ఉంటే దాన్ని మనము సెంట్రల్ ప్లాసెంటేషన్ అంటాం. సెప్టా లేకుండా ఓవ్యూల్స్ అనేది సెంటర్ లో ఇలా ఉంటే వితౌట్ ఎనీ సెప్టా, ఒకవేళ సెప్టా ఉంటే యాక్సిల్ అవుతుంది. అలా ఉంటే నీకు సెంట్రల్ ప్లాసెంటేషన్ అని. ఆ సెంట్రల్ ప్లాసెంటేషన్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే డయాంథస్, ప్రైమ్ రోజ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీ సెంట్రల్ కానీ సెంట్రల్ కానీ. ఓకే, నెక్స్ట్ బేసల్ అంటే బేస్ ఆఫ్ ఓవరీ దానికి ఇక్కడ బేస్ ఇలా అటాచ్ అయితే దాన్ని మనము బేసల్ ప్లాసెంటేషన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ అనేది సన్ఫ్లవర్, ద మ్యారీగోల్డ్. ఎగ్జాంపుల్స్ అనేవి బాగా బైహార్ట్ చేస్తున్నా, ఎందుకు బాగా తెలుస్తున్నా ఎగ్జాంపుల్ తెలియకుండా నువ్వు అటెండ్ చేయలేము అన్నమాట క్వశ్చన్స్. నెక్స్ట్, deciduous plants shed their leaf during the summer or in the autumn. This process of shedding of leaves is called the abscission. Apart from the physiological changes, what anatomical mechanisms are involved in the abscission of the leaves? Okay, deciduous plants అంటే కన్నా మన డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. డెసిడ్యూస్ ప్లాంట్స్, ఎవర్ గ్రీన్ ప్లాంట్స్. డెసిడ్యూస్ మన ఫారెస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పుకుంటాం కదా, డెసిడ్యూస్ ఫారెస్ట్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు చెట్లు అనేవి ఫ్రెష్ గా ఎప్పుడు ఆకులతో నిండి ఉంటుంది అనమాట. అదే డెసిడ్యూస్ ప్లాంట్ అంటే సమ్మర్ వింటర్ కో నీకు షెడ్ అయిపోతుంది, లీవ్స్ అనేవి షెడ్ అయిపోయి ఓన్లీ బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ స్ప్రింగ్ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త లీవ్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, లైక్ అబ్సెషన్ ఆఫ్ ద లీవ్స్, వాళ్ళు ఇక్కడ అబ్సెషన్ కి లైక్ ఫ్యాక్టర్స్ ఏం అఫెక్ట్ అవుతున్నాయి డిఫరెంట్ గా అడుగుతుంది అనమాట. లైక్ మెకానిజమ్స్ వచ్చేసి లైక్ హార్మోనల్ కావచ్చు. హార్మోనల్ అయితే మనం ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ చెప్పుకున్నాం. అబ్సెసిక్ యాసిడ్, ఏబిఏ. అబ్సిక్ యాసిడ్ వచ్చేసి ఏం చేసే ప్రమోట్స్ ద లీఫ్ షెడ్డింగ్ అనమాట, అబ్సిక్ యాసిడ్. నెక్స్ట్ లాస్ ఆఫ్ క్లోరోఫిల్. ఒకసారి క్లోరోఫిల్ లాస్ అయింది అనుకో, అప్పుడు కూడా నీకు అబ్సెషన్ కి దారి తీస్తుంది. ఎందుకంటే క్లోరోఫిల్ లేదనుకో ఫోటోసింథసిస్ జరగదు. ఫోటోసింథసిస్ జరగాలంటే ఫుడ్ లేదు, ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్ గా లీవ్స్ అనేది షెడ్ అయిపోతుంది. ఇంకా ఏం చెప్తుంటే స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఉందన్నమాట. అంటే ఈ డెసిడ్యూస్ ఫారెస్ట్ లో డెసిడ్యూస్ ట్రీస్ లో నీకు అబ్సెషన్ జోన్ అనేది ఉంటుంది అన్నమాట. దాన్ని ఇంకో రకంగా ఏమంటాం అంటే సెపరేషన్ జోన్ అంటాం. ఈ స్వామ్ అంటే పిటియోల్ ఉంటుంది కదా, పిటియోల్ యొక్క బేస్ ఏరియా ఏదైతే ఉందో డెసిడ్యూస్ ట్రీస్ లో, దాన్ని మనం ఏమంటాం అంటే సెపరేషన్ జోన్ అంటాము, లేకపోతే అబ్సెషన్ జోన్ అంటాం అనమాట. ఇదేంటంటే టాప్ లేయర్ అనమాట. ఈ టాప్ లేయర్ నీకు వీక్ వాల్స్ అనేవి ఉంటుంది. బాటమ్ లేయర్ దట్ ఎక్స్పాండ్స్ ఇన్ ఆటమ్. అంటే ఆటమ్ సీజన్ లో ఏదవుతుందో బేసిక్ గా ఇది ఏంటంటే ఈ సెపరేషన్ జోన్ అనేది చాలా వీక్ అనమాట, వీక్ సెల్స్ తో కూడి ఉంటుంది అనమాట. ఓకే, ఆటమ్ సెల్స్ లో ఏమవుతుందంటే ఆటమ్ సీజన్ లో ఏమవుతుంది అనమాట, ఈ బేస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి ఎక్స్పాండ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వీక్ గా ఉంటుంది కాబట్టి ఆ సెల్స్ వీక్ గా ఉంటుంది కదా, పిటియోల్ పడిపోతుంది. పిటియోల్ అంటే లీఫ్ కూడా పడిపోతుంది అనమాట. వీక్ సెల్స్. ఓకే, ఆటమ్ లో నీకు ఆ వీక్ సెల్స్ ఎక్స్పాండ్ అయ్యి పెద్దగా అవుతాయి. ఆ వీక్ సెల్స్ ఎలాగో వీక్ కాబట్టి పిటియోల్ అనేది పడిపోతుంది. పిటియోల్ అంటే లీఫ్, అది స్టాక్ ఆఫ్ ది లీఫ్. సో ఆటోమేటిక్ గా లీవ్స్ అనేది షెడ్ అయిపోతాయి అనమాట. సో స్ట్రక్చరల్, హార్మోనల్, లాస్ ఆఫ్ క్లోరోఫిల్, ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నా ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ అనేసి. పైనస్ అనేది ఎవర్ గ్రీన్ ప్లాంట్ ఎందుకు అని అడుగుతున్నా. పైనస్ వచ్చేసి ఎవర్ గ్రీన్ ప్లాంట్ ఎప్పుడు చూసినా నీకు దాంట్లో చెట్లు అనేది పడిపోవన్నమాట. చెట్లు ఉన్న
లీవ్స్ అనేది ఎప్పుడు షెడ్ అవ్వవు. ఎందుకంటేనా ఇవి ఎక్స్ట్రీమ్ కండిషన్ ని విత్ స్టాండ్ చేస్తాయి. పైనస్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ కండిషన్, ఎంత టఫ్ కండిషన్స్ ఉన్నా కూడా, ఎంత టెంపరేచర్, ఎంత హ్యూమిడిటీ ఉన్నా, ఎంత విండ్ ఉన్నా కూడా నీకు విత్ స్టాండ్ చేస్తుంది. కేపబిలిటీ అనేది నీకు పైనస్ ప్లాంట్స్ ఉంది నీకు ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా ఏంటంటే కోనిఫర్స్, పైనస్ అనేది కోనిఫర్ కదా, కోనిఫర్ లో నీకు లీవ్స్ అనేది నీడిల్ షేప్ లో ఉంటాయి అనమాట. నీడిల్ షేప్ అంటే తక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, రెడ్యూస్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అనమాట. థిక్ క్యూటికల్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. ఓకే, సో దీని వల్ల సర్ఫేస్ ఏరియా తక్కువ కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్పిరేషన్ లాస్ అనేది తక్కువ ఉంటుంది, అంటే వాటర్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎంత వాటర్ ఎప్పుడు లాస్ అవ్వదు కాబట్టి ఎంత కండిషన్, ఎంత హ్యూమిడ్ కండిషన్స్, ఎంత టెంపరేచర్ ఉన్నప్పుడు వాటర్ అనేది దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. థిక్ క్యూటికల్ ఉంటుంది కదా, ఆ క్యూటికల్ లో కూడా నీకు వాటర్ అనేది కొంచెము స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అన్లైక్ సో డెసిడ్యూస్ ప్లాంట్స్ లాగా షెడ్డింగ్ అనేది జరగదని చెప్తున్నాను. సో అందుకు దాన్ని పైనస్ ని ఎవర్ గ్రీన్ ప్లాంట్ అన్నాను. నెక్స్ట్, assume the pencil box held in your hand represents the plant cell. How many possible chances can be indicate these curves with the help of the line? ఇప్పుడు ప్లాంట్ సెల్ తీసుకున్నాం, ప్లాంట్ సెల్ యూజువల్ గా రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది అన్నమాట. ఓకే, పెన్సిల్ బాక్స్ ను ప్లాంట్ సెల్ అనుకుంటే ఎన్ని విధాలుగా కట్ చేయొచ్చు. నీకు ముందుగానే తెలుసు రేడియల్ సిమెట్రీ అంటే ఏంటి, బైలేటరల్ సిమెట్రీ అంటే ఏంటి. ఓకే, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని నువ్వు ఒక ప్లేన్ లో 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేసి దాన్ని బైలేటరల్ సిమెట్రీ అంటాము. ఒకవేళ 2 ఈక్వల్ హాఫ్స్ నీకు డిఫరెంట్ ప్లేన్స్ లో నీకు ఒకవేళ వస్తుంది, దాన్ని రేడియల్ సిమెట్రీ అని అంటాం అనమాట. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ హ్యాస్ సమ్ anatomical significance. What do these terms mean? Explain with the help of that. ఓకే, ప్లాస్మోడెస్మిటా అంటేనా ఒక సెల్ కి ఇంకో సెల్ కి మధ్య కనెక్షన్స్ అనమాట. ఓకే, అంటే ఈ సెల్ నుంచి ఈ సెల్ కి ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటేనా ఈ ప్లాస్మోడెస్మిటల్ కనెక్షన్స్ వల్ల నీకు జరుగుతుంది అనమాట. ఓకే, ప్లాస్మోడెస్మిటల్ కనెక్షన్స్ హెల్ప్ ద మూవ్మెంట్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ బిట్వీన్ ద సెల్స్. నెక్స్ట్, మిడిల్ లామెల్లా యూజువల్లీ మేడప్ ఆఫ్ ద కాల్షియం అనమాట. ఓకే, మిడిల్ లామెల్లా ఇస్ మేడప్ ఆఫ్ ద కాల్షియం. సో ఈ మిడిల్ లామెల్లా యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్ సెల్ అనుకో, ఈ రెండు ఇలా అదర్షన్ లేకుంటే ఇలా గట్టిగా అతుక్కోవడానికి మెయిన్ కారణం వచ్చేసి మిడిల్ లామెల్లా అనమాట. అంటే గ్లూయింగ్, అంటే గ్లూ లాగా. ఇంకా మెయిన్ మేడప్ ఆఫ్ కాల్షియం పెక్టైడ్ విచ్ గ్లూస్ బిట్వీన్ ద 2 అడ్జసెంట్ సెల్స్ అనమాట. ఓకే, నీకు మళ్ళీ ఫ్రూట్ రైపనింగ్ లో ఆ టైంలో ఏమవుతుందంటే ఈ మిడిల్ లామెల్లా సాఫ్ట్ అయిపోతుంది, పల్పీ అయిపోతుంది, అంటే డిజల్యూషన్ అనమాట. ఈ కాల్షియం పెక్టైడ్ డిజల్యూట్ అయిపోయి అది సాఫ్ట్ గా ఫామ్ అవుతుంది, సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్, సెకండరీ వాల్. ద సెల్ వాల్ ఆఫ్ యంగ్ ప్లాంట్, ఇలా అంటే చిన్న ఫస్ట్ యంగ్ ప్లాంట్ లో ప్రైమరీ సెల్ వాల్ ఉంటుంది. ప్రైమరీ సెల్ వాల్ వచ్చేసి దాని ప్రైమరీ సెల్ వాల్ నీకు సెకండరీ సెల్ వాల్ గా మారుతుంది. సెకండరీ సెల్ వాల్ ఎప్పుడు మారుతుంది, లిగ్నిన్ డిపాజిషన్స్ అవన్నీ అయినప్పుడు అది సెకండరీ సెల్ వాల్ గా మారుతుంది. సెకండరీ సెల్ వాల్ వచ్చేసి డిఫరెన్షియేషన్ ఆఫ్ ద సెల్, అంటే సెల్ డిఫరెన్షియేట్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సెకండరీ సెల్ ఫామ్ అయిన సెల్ మెచ్యూర్ అయ్యేటప్పుడు సెకండరీ సెల్ వాల్ వచ్చేసి టువర్డ్స్ ద సెల్ మెంబ్రేన్ ఆ వైపు ఫామ్ అవుతుంది అనమాట. టువర్డ్స్ ద సెల్ మెంబ్రేన్ వైపు నీకు ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, విచ్ ఈస్ హెల్ప్ ఇన్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఎగ్జార్క్ అండ్ ద ఎండార్క్. ఎగ్జార్క్ ఎండార్క్ గురించి ఎక్కువ మన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇచ్చా. ఏంటి ఎగ్జార్క్ లో నీకేమవుతుంది అంటే కన్నా ప్రోటోజైలం ఏదైతే ఉంటుందో దాని పక్కన ఫ్లోయం ఉంటుంది. అంటే ప్రోటోజైలం నీకు పెరిఫెరల్ గా ఉంటుంది, మెటాజైలం అనేది టువర్డ్స్ ద పిత్ ఉంటుంది. ఓకే, టువర్డ్స్ ద పిత్. అదే ఎండార్క్ లో అయితే ఎగ్జాక్ట్ ఆపోజిట్, ప్రోటోజైలం టువర్డ్స్ ద పిత్ ఉంటుంది, మెటాజైలం టువర్డ్స్ ద ఫ్లోయం ఉంటుంది. ఓకే, మెయిన్ ఫంక్షన్ వచ్చేసి అదనమాట. సో దాని అలా ఎగ్జార్క్ ఎండార్క్ డిఫరెన్స్ చెప్తాం. నెక్స్ట్, స్టీల్ అంత వాస్కులర్ బండిల్. ఆల్ ద టిష్యూస్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఎండోడర్మిస్ సచెస్ లైక్ ఎండోడర్మిస్ కి లోపల అంటే నీకు ఏముంటాయి, ఆల్ ద స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ఎండోడర్మిస్ అంటే పెరిసైకిల్, వాస్కులర్ బండిల్స్ అండ్ ద పిత్, ఈ మూడు కలిపితే నీకు స్టీల్ అనమాట. ఓకే, వాస్కులర్ బండిల్ కన్సిస్ట్ ఆఫ్ ద వాస్కులర్ బండిల్స్ అంటే ఏముంటుంది, జైలము, ఫ్లోయము,
ఈ జైలము ఫ్లోయం టుగెదర్ అంటే రెండు కలిసి నీకు వాస్కులర్ బండిల్ ఫామ్ అవుతుంది. స్టీల్ లో నీకు వాస్కులర్ బండిల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రోటోజైలం అండ్ మెటాజైలం. ప్రోటోజైలం అంటే ప్రైమరీ జైలం అంటే ఫస్ట్ ఫామ్ అయిన జైలం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రోటోజైలం అంటాము. నెక్స్ట్ ఫామ్ జైలం ఏదైతుందో అది సెకండ్ అండ్ తర్వాత ఫామ్ అయ్యే జైలం ఏదైతే ఉంటుందో దాన్ని మెటాజైలం అంటాం అనమాట. నెక్స్ట్ ఇంటర్ఫాస్కులర్ కేంబియం అండ్ ఇంట్రాఫాస్కులర్ కేంబియం. ఇంటర్ఫాస్కులర్ కేంబియం వచ్చేసి నీకు డీడిఫరెన్షియేటెడ్ సెల్స్ ద్వారా నీకు ఫామ్ అవుతుంది. అది ఇంట్రాఫాస్కులర్ కేంబియం అంటే నీకు ఇది ప్రైమరీ అంటే చెట్టు ముందు నుంచే ఉంటుంది అనమాట. ఇంటర్ఫాస్కులర్ కేంబియం డ్యూరింగ్ సెకండరీ గ్రోత్ అది ఇంటర్ఫాస్కులర్ కేంబియం వచ్చేసి ఫామ్ అవుతుంది. ఇలా బిట్వీన్ ద వాస్కులర్ బండిల్స్ ఉన్న సెల్స్ డీడిఫరెన్షియేట్ అయ్యి నీకు ఇంటర్ఫాస్కులర్ కేంబియం ఫామ్ చేసి వాస్కులర్ కేంబియం రింగ్ అనేది నీకు ఫామ్ చేసి సెకండరీ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్. ఓపెన్ అంటేనా నీకు బిట్వీన్ జైలము అండ్ ఫ్లోయము నీకు ఇంట్రాఫాస్కులర్ క్యాంబియం అంటే క్యాంబియం ఒకవేళ నీకు ఉంటే జైలం కి ఫ్లోయం కి మధ్య దాన్ని మనం ఓపెన్ అంటాం. అదే క్లోజ్డ్ అంటే కన్నా జైలం కి ఫ్లోయం కి మధ్యలో నీకు మధ్యలో నీకు క్యాంబియం అనేది ఉండదు అనమాట. ఓకే, క్యాంబియం రింగ్ బట్టి ఓపెన్ లేదా క్లోజ్ చెప్తాం. జైలం కి ఫ్లోయం కి మధ్యలో క్యాంబియం ఉండే దాన్ని ఓపెన్ అంటాము, అది లేకపోతే క్లోజ్ అంటాం. నెక్స్ట్ స్టెమ్ హెయిర్, రూట్ హెయిర్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. స్టెమ్, రూట్. రూట్ హెయిర్ ఏమో నీకు రూట్ మీద ఉంటుంది, స్టెమ్ హెయిర్ ఏమో నీకు స్టెమ్ మీద ఉంటుంది. దీన్ని ఇంకోటి ఏంటంటే ట్రైకోన్స్ అని కూడా అంటాం. ఓకే, ఇది మల్టీ సెల్యులార్, ఇది యూనిసెల్యులార్. దీని ఫంక్షన్ మెయిన్ గా ఏంటి? అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ మినరల్స్. ఇదేం చేస్తుంది? ఇంకా నీకు వాటర్ లాస్ ఇన్ ద ట్రాన్స్పిరేషన్ ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది రూట్ హెయిర్. ఇది ఫైనల్ గా ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఎన్సిఆర్టీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ బేసిక్ గా నేను చెప్పా కదా. May 5th లైక్ ఇప్పుడు ఆన్గోయింగ్ బ్యాచ్, లైక్ నీట్ ఆన్గోయింగ్ బ్యాచెస్ May 5th వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇంకొక 2 months ఉంది కరెక్ట్ గా అనుకుంటే, ఇంకో 1 month 1.5 months అంతే. బేసిక్ లాస్ట్ 1 week 2 weeks లో మీకు ఏం చేయాలో కూడా అర్థం కాదు. బేసిక్ లాస్ట్ 2 weeks ఏం చేయాలంటే మీరు ఓన్లీ గ్రాండ్ టెస్ట్ ఇవ్వండి. ఓకే, లాస్ట్ 2 weeks ప్రిపరేషన్ ఏంటంటే బేసిక్ గా ప్రీవియస్ నీట్ లైక్ 2021 నుంచి కానీ 2022 నుంచి కానీ 2023 నుంచి కానీ మీకు ప్యాటర్న్ ఎక్కడైతే సేమ్ గా ఉందో ఆ క్వశ్చన్స్ ని ఫస్ట్ సాల్వ్ చేయండి. ఓకే, ఆ పేపర్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటేనా నీట్ 2020, 2019, 2018, 2017 నుంచి చేసుకోమంటారు. నేనైతే బేసిక్ 2017 నుంచి చేసుకుంటే, కాకపోతే ఏంటంటే 2017 అక్కడ నుంచి 2020 వరకు ఒక ప్యాటర్న్, 2021 నుంచి మళ్ళీ ప్యాటర్న్ చేంజ్ అయింది. సో మీరు అలా కాస్త ప్లస్ సిలబస్ కూడా చేంజ్ అయింది కాబట్టి ఫస్ట్ మీకు సిలబస్ కొన్ని క్వశ్చన్స్ చూడంగానే ఈ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయలేదేంటి, ఎన్సీఆర్టీ లో లేదేంటి, సో అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేసి మీకు 2017 నుంచి 2020 పేపర్స్ చేస్తే మీకు అనిపించవచ్చు. కానీ అవన్నీ కూడా అన్ని ఎన్సీఆర్టీ నుంచి వచ్చాయి. ఓకే, 2020 కూడా అన్ని ఎన్సీఆర్టీ ఒకటి రెండు బయటికి వెళ్ళింది కదా. బయాలజీలో మాక్సిమం ఎన్సీఆర్టీ నుంచే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు టెక్స్ట్ బుక్ చేంజ్ అయ్యేది కాబట్టి మీకు డిఫరెంట్ గా అనిపించదు. సో 2021, 2022 అది ఏ ప్యాటర్న్ అయితే సేమ్ ఉందో ఆ ప్యాటర్న్ పేపర్స్ ఫస్ట్ సాల్వ్ చేయండి. లైక్ 180 minutes 200 minutes టైం పెట్టుకొని సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఇన్ని మార్క్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ అవే మార్క్స్ మీకు మళ్ళీ ఫైనల్ లో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మీరు చాలా సార్లు చేశాను కదా అందుకే మీకు మార్క్స్ వస్తున్నాయి, తర్వాత రాకపోతే పేపర్ అలాగే ఉంటుంది. అలా ఏం కాదు, పేపర్ సేమ్ అదే ఫార్మాట్ లో ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈజియెస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు అది చేయండి. ఇప్పుడు లాస్ట్ 2 weeks అంటే లాస్ట్ 2 weeks కానీ లాస్ట్ 1 week కానీ ఇలా చేయండి. లాస్ట్ 2 weeks యూజువల్ గా మొత్తం గ్రాండ్ టెస్ట్లే. మీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీ ఏదైనా కోచింగ్ సెంటర్స్ లో మీరు తీసుకుంటే వాళ్ళు గ్రాండ్ టెస్ట్లు పెడతారు. లేకపోతే మీరు ఏమైనా ఆన్లైన్ యాప్స్ ఏమైనా చూసుకుంటే దాంట్లో కొన్ని గ్రాండ్ టెస్ట్ 10 నుంచి 15 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ఎన్సీఆర్టీ బేస్డ్ గా. సో అవి సాల్వ్ చేసుకోండి. లేకపోతే ఇంకా మీరు బయట పర్చేస్ చేసినప్పుడు గ్రాండ్ టెస్ట్ పేపర్లు చాలా దొరుకుతాయి అనమాట. చైతన్య, నారాయణ వాళ్ళ పేపర్లు మీకు దొరుకుతుంది డిఫరెంట్ కాలేజెస్. ఓకే, లాస్ట్ 2 weeks అంతకుముందు మీకు ఏమంటే ఎక్కువ రివిజన్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు కొత్తగా చదివేది ఏముండదు. ఈ 2 years ఏదైతే చదివారో అది మీరు రివైజ్ చేసుకోవాలి. ఓకే,
చదివిన పేపర్స్ రివైజ్ చేసుకోవాలి. అంతేగాని కొత్త చదువుకుంటా అంటే ఇంకా ఎక్స్ట్రా చదవాలి, ఇంకా ఎక్స్ట్రా చదవాలంటేనే ఉన్నది కూడా పోతుంది. సో ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట. సో రివిజన్ బాగా కరెక్ట్ చేసుకోండి. ఇంకా బయాలజీ అయితే ఎన్సీఆర్ నుంచి బయటికి నుంచి క్వశ్చన్స్ రావు. ఎన్సీఆర్టీ పర్ఫెక్ట్ చదివేసారా మీకు ఆల్మోస్ట్ మీకు గ్యారంటీ అనమాట. ఓకే, దీని బయాలజీ మార్క్స్ వదలకండి. బయాలజీలో 350 పైన తెచ్చుకోండి. 355 మార్క్స్ కన్నా పైన తెచ్చుకోండి. బయాలజీ మార్క్స్ తగ్గాయంటే ఆటోమేటిక్ బయాలజీ మార్క్స్ తగ్గి ప్రతిసారి చెప్పేది ఇది కానీ చెప్తున్నా. ఇన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ ఫైనల్ తప్పు అవుతుంది, తప్పులు చేస్తారు. బయాలజీలో తక్కువ తెచ్చుకొని ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అనమాట. ఇన్ని చెప్పినా కూడా ఇన్నిసార్లు చెప్పినా. సో బయాలజీ మాత్రం తక్కువ చూడకండి, ఎక్కువ సార్లు రివిజన్ ఇవ్వండి. ఓకే, ఇంకా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు బయాలజీ ఎన్సీఆర్టీ ఫస్ట్ పర్ఫెక్ట్ గా చదివేసి లైక్ ఇంకా 32 ఇయర్స్ బుక్స్ లేకుంటే 33 34 ఇయర్స్ బుక్స్ ఉంటాయి కదా, 34-35 ఇయర్స్ బుక్స్ ఉంటాయి కదా, అంటే రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఆ క్వశ్చన్ పేపర్ ఆ క్వశ్చన్ ఆ బుక్స్ ఉంటాయి కదా, ఎంటీజీ క్వశ్చన్ బుక్స్, ఆ బుక్స్ లైక్ ఏదో ఒకటి 35 ఇయర్స్ ప్రీవియస్ నీట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి లైక్ మీకున్న సిలబస్ ప్రకారం మీరు సాల్వ్ చేయండి. ఓకే, మీకు కొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ అనిపించవచ్చు, అంటే ఎన్సీఆర్టీ బుక్ లో ఉన్నవి, అంటే ఇప్పుడు మీరు చదువుతున్న ఎన్సీఆర్టీ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ మీరు తప్పు పెట్టకూడదు. అది పాయింట్ నెంబర్ 1. అలా చేయకుండా చేసినా మీరు ఆల్మోస్ట్ మంచిగా రాసేసింటే. సో ఎన్సీఆర్టీ నుంచి వచ్చే క్వశ్చన్స్ తప్పు పెట్టకండి. ఓకే, తర్వాత అయిపోయినాక ఎంటీజీ ఫింగర్ టిప్స్ బుక్స్ అవుతాయి, అంటే ప్యూర్లీ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈ టైంలో మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ కి ఎక్స్పోజ్ అయితే అంత మంచిది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఏంటంటే మీరు చదువుతూ ఉంటారు కానీ మీకు ఒక్కోసారి కాన్ఫిడెన్స్ రాదు, అంటే ఇవే వస్తాయి లేకుండా ఎలా వస్తుంది. సో అలాంటప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఏం చేయాలంటే ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి. ఎన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే మీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. మీకు మాక్సిమం ఇంత ప్రిపరేషన్ అయిపోయింది కదా, ఎన్సీఆర్టీ బాగా చదువుంటే 4 to 5 times రివిజన్స్ ఇప్పుడు చేస్తుంటే కంపల్సరీ మీకు 360 మార్క్స్ కి మీరు సాల్వ్ చేసుకుంటారు. అన్ని క్వశ్చన్స్ 180 క్వశ్చన్స్ పెట్టుకొని 180 క్వశ్చన్స్ మీ పేపర్ ప్యాటర్న్ ప్రకారం అన్ని క్వశ్చన్స్ పెట్టుకొని మీరు టైమర్ పెట్టుకొని చేస్తే మీకు కంపల్సరీ 330 340 అబోనే వస్తాయి. ఎన్సీఆర్టీ ఓన్లీ కండిషన్ ఏంటంటే ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్ పేపర్ అయితే ఓకే. క్వశ్చన్ పేపర్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న బుక్స్ మీకు 330 340 మార్క్స్ అలా చూసుకున్నాను, ఆ మార్క్స్ చూసుకున్నారు అనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, కాన్ఫిడెన్స్ అనేది పెరిగి మీకు ఒక ధీమా అనేది వస్తుంది అనమాట. ఓకే, నేను ఫైనల్ కూడా ఇలాగే పర్ఫామ్ చేయగలను అనేసి ఒక భయం అనేది లేకుండా. అదే మీరు ఓన్లీ చదువుతూనే ఉన్నారనుకోండి, చదువుతూనే అంటే క్వశ్చన్ ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి మీరు ఎక్కడ తప్పులు చేస్తారో మీకు తెలియదు. ఓకే, జస్ట్ ఏంటంటే ఇదంతా వచ్చి అనేసి మీరు జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటారు. కానీ మీరు క్వశ్చన్స్ చేసినప్పుడే మీరు ఎక్కడ తప్పు చేయగలరు, ఎక్కడ ఏ ఎంసీక్యూస్ తప్పు చేస్తున్నారు, అంటే క్వశ్చన్ ఎలా వస్తున్నాయి, నేను ఎక్కడ మిస్ చేస్తున్నాను, అవన్నీ మీకు అప్పుడు తెలుస్తాయి అన్నమాట. క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్ ఎంసీక్యూస్ ట్రై చేస్తే సాల్వ్ చేస్తుంది. సో ఎంసీక్యూస్ ని సాల్వ్ చేయండి బేసిక్ గా. ఓకే, ఈవెన్ ఫిజిక్స్ లో అయితే అది మోర్ అప్లికబుల్, ఎందుకంటే మీకు అప్లికేషన్ అంటే ఆ క్వశ్చన్స్ అనేవి మీకు ఎలా వస్తుంది అంటే ఫార్ములాస్ చదువుకొని జస్ట్ బై హార్ట్ చేసుకోవడం కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎంసీక్యూ సాల్వ్ చేసారు అనుకో మీకు అప్లికేషన్ అర్థమవుతుంది. ఓకే, క్వశ్చన్ ఇలా ఇస్తున్నాడు, ఇలా ఇస్తే ఇలా థింక్ చేయాలి అంతే. ఓకే, ఫిజిక్స్ లో ఏంటంటే బేసిక్ ఆ థాట్ వస్తే కానీ ఫార్ములా అప్లై చేసేయచ్చు, ఆ థాట్ రాకపోతే నువ్వు ఎన్ని ఫార్ములా వేసినా కూడా వేస్ట్. సో అలా కొద్దిగా స్ట్రాటజీగా మీరు మీ నీట్ ప్రిపరేషన్ ఈ 2 months ప్రిపరేషన్ అనేది ఉండాలన్నమాట. లాస్ట్ 2 weeks అయితే ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు ఇవ్వండి. ఓకే, అంతకుముందు మీరు ఏం చేస్తారంటే అంతకుముందు చేసుకోవాలనుకుంటే లైక్ ఇలా చేసుకోండి, యూనిట్ టెస్ట్లు పెట్టుకోవాలి. అంటే ఇన్ని చాప్టర్స్ కలిపి ఒకసారి నేను ఎగ్జామ్ రాసుకుంటాను, ఇన్ని చాప్టర్స్ ఎంసీక్యూస్ కలిపి నేను ఒకసారి చేస్తాను, అలా చేసుకోండి. ఓకే, ఇంకా ఇంకేముంటది ఇంకా లేకుంటే అంటే ఈ పని మీరు ముందే చేసుకోండి. అంటే ఎక్కడి నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే క్వశ్చన్స్ ఎక్కడ నుండి ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతున్నాయి, ఆ పర్టికులర్ టాపిక్స్ ని ఎక్కువ గ్రిప్ చేసుకోండి, హోల్డ్ చేసుకోండి అన్నమాట. ఓకే, హోల్డ్ చేసుకుంటేనా మీరు ఆ టాపిక్స్ ని మళ్ళీ రివైజ్ చేసుకుంటే మీకు 80 to 85%
మొత్తం చదువుకోకుండా ఆ టాపిక్స్ చదువుకుంటే 80-85% సిలబస్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో మీరు ముందు చేసుకోవాలి. ఓకే, దట్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.